రైట్. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కౌంటింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రెసెంట్ ఇప్పుడు నల్గొండలో సిచ్యువేషన్ ఎలా ఉందనేది మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, కౌంటింగ్ కంప్లీట్ అయ్యిందా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శశిరేఖ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ తర్వాత జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న మొత్తం 18 మున్సిపాలిటీల పరిధిలో దాదాపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయిందని చెప్పాలి. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నగర కార్పొరేషన్ నల్గొండతో పాటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 17 మున్సిపాలిటీల్లో కూడా తిరుమలగిరి మున్సిపాలిటీ తప్ప మిగిలిన మొత్తం మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక ఒక రెండు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డులకు రీకౌంటింగ్ ప్రక్రియ నల్గొండలో కొనసాగుతుంది. కాసేపటి క్రితమే అది కూడా పూర్తయినట్టుగా అధికారికంగా సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతం నల్గొండను పరిశీలిస్తే కనుక నల్గొండ పరిధిలో ఉన్నటువంటి 48 డివిజన్ల పరిధిలో ఇప్పటి వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ అభ్యర్థులన్నింటిలో కూడా మొత్తం 25 కార్పొరేషన్ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నల్గొండలో అయితే గెలుచుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 9 కార్పొరేటర్ అభ్యర్థులను నల్గొండలో గెలుచుకుంది. బీజేపీ 4, ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బికి సంబంధించినటువంటి అభ్యర్థులు 4 గెలిచారు. ఎంఐఎం తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మరొక 4 నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గెలిచారు. అయితే మేయర్ అభ్యర్థులు ముందుగా ప్రకటించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ 48 కార్పొరేటర్ గెలుస్తామని చెప్పినప్పటికీ కూడా 25 స్థానాలకైతే కాంగ్రెస్ ఇప్పటి వరకు పరిమితమైందని చెప్పవచ్చు. ఇక మరొక వైపు నల్గొండ జిల్లాలో ఉన్న మరొక 6 మున్సిపాలిటీలు పరిశీలిస్తే మిర్యాలగూడకు సంబంధించి కాంగ్రెస్ 48 వార్డుల్లో 31 వార్డులు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇండిపెండెంట్ అభ్యర్థులు మరొక 2 కూడా గెలుపొందడంతో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేస్తున్నట్టుగా కూడా చెప్పొచ్చు. ఇక చెండూరులో పరిశీలిస్తే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలలో చెండూరు మున్సిపాలిటీ కీలకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి మొత్తం కూడా 6 వార్డులు వచ్చాయి. బీఆర్ఎస్ 3, సిపిఐ 1, ఇండిపెండెంట్ 1 అభ్యర్థి ఇంకా ఫలితం పెండింగ్ లో ఉంది. అక్కడ కూడా దాదాపు చెండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టే చెప్పొచ్చు. ఇక చిట్యాల మున్సిపాలిటీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కీలక మున్సిపాలిటీగా చెప్పొచ్చు. అక్కడ మొత్తం 12 వార్డుల గాను కాంగ్రెస్ పార్టీ 9, బీఆర్ఎస్ 2, ఇండిపెండెంట్ 1 అభ్యర్థి గెలుచుకున్నారు. చిట్యాల మున్సిపాలిటీ కూడా దాదాపుగా ఇక కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి చౌటుప్పల్ కనుక పరిశీలిస్తే ప్రత్యేకంగా చౌటుప్పల్ గురించి చెప్పుకోవాలి. హైదరాబాద్ కు అదేవిధంగా నల్గొండకు మధ్య ఉన్నటువంటి అభ్యర్థుల పరిధిలో ఉన్నటువంటి చౌటుప్పల్లో దాదాపు ఒక్కొక్క ఓటుకు 10,000 చొప్పున కూడా ఇంకా తాయిలాలు ఇచ్చి గెలుపొందారంటూ కూడా ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అభ్యర్థులపై నుంచి వచ్చింది. దీంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ కీలకంగా అనూహ్యమైన మలుపు మధ్య అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందని చెప్పొచ్చు. ఇక నల్గొండ జిల్లాలో మిగిలినటువంటి దేవరకొండ, ఆలియా, నందికొండ మున్సిపాలిటీలు కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే చేశారని కూడా చెప్పొచ్చు. ఇక సూర్యాపేట పరిశీలిస్తే నల్గొండ జిల్లాలో ఉన్న ఏకైక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జయేష్ రెడ్డి ముందుగానే క్యాంపు రాజకీయాలు చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ అభ్యర్థులని ఇక ప్రలోభాలకు గురి చేస్తారంటూ కూడా, కిడ్నాప్ చేస్తారంటూ కూడా ఒకరోజు ముందుగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరినీ కూడా హైదరాబాద్ క్యాంపుకు తరలించారు. కానీ అనూహ్యంగా అక్కడ సూర్యాపేటలో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే 30 మంది పైగా గెలవడంతో దాదాపు సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందనే చెప్పాలి. ఇక మొత్తం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మరొక కీలక మున్సిపాలిటీ కోదాడ మున్సిపాలిటీతో పాటు హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అయితే బోని కొట్టిందని చెప్పాలి. నేరేడుజర్ల మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డులో విజయ్ కుమారి అక్కడి నుంచి గెలుపొందడంతో అయితే జనసేన పార్టీలో కొంత ఉత్సాహం అయితే వస్తోంది. అదేవిధంగా భువనగిరికి సంబంధించి భువనగిరిలో ఉన్నటువంటి భువనగిరి 35 వార్డులకు గాను దాదాపు 22 వార్డులు కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో భువనగిరి మున్సిపాలిటీని కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వసపడుతుందని చెప్పవచ్చు. ఇక మరొక వైపు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మున్సిపాలిటీ బీఆర్ఎస్ వశమైనటువంటి తిరుమలగిరిలో ప్రస్తుతం మందుల సామాయిలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో 3 వర్గాలుగా ఇప్పటికీ ఆ పార్టీ చీలిపోవడంతో కూడా అది బీఆర్ఎస్ పార్టీకి కలిసి అవసరంగా చెప్పొచ్చు. దాదాపు 12
కౌన్సిలర్ స్థానాలకు 9 కౌన్సిలర్ స్థానాలన్నీ కూడా గాదర్ కిషోర్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే గెలుపొందడంతో దాదాపు అక్కడ బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుందని చెప్పొచ్చు. భూదాన్ పోచంపల్లిలో మాత్రం హంగు ఏర్పడిందనే చెప్పాలి. మరొక వైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో పూర్తి స్థాయిలో అయితే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు భారీగా గెలవడంతో ఉత్సవాలు జరుపుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న విషయం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో జరుపుకున్నటువంటి ఊరేగింపుకు సంబంధించిన విషయాలు మొత్తం 27 స్థానాలు గెలవడం. ఏ పార్టీ మద్దతు లేకుండా కాంగ్రెస్ పార్టీ నగర మేయర్ పీఠాన్ని రక్షించుకుంది. దీంట్లో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ మొత్తం అయితే ఉత్సవాలు జరుపుకుంటూ ఊరేగింపులు కూడా చేస్తున్నారు. మంచి బుద్ధి శ్రీనివాస్ రెడ్డి కూడా మొత్తం అయితే ఇక నల్గొండలో ఉన్న మనం చూడొచ్చు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం నల్గొండ క్లాక్ టవర్ పార్టీలో ఉత్సవాన్ని నింపే దిశగా ఊరేగింపు మంత్రితో పాటు పట్టణ అధ్యక్షులు గుమ్మల్ మోహన్ రెడ్డి, అదేవిధంగా మేయర్ పార్టీగా ప్రకటించిన గుర్రి శ్రీనివాస్ రెడ్డి కూడా అయితే పాల్గొన్నారు. మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఇప్పటికే చేరుకొని సంతోషాన్ని అదేవిధంగా ఊరేగింపులో కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్న పరిస్థితి. తిరుమలగిరి మున్సిపాలిటీ తప్ప మిగతా మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేయడం వ్యక్తి ఉత్సవంతో కూడా ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. అసలు ఇక ఉమ్మడి నల్గొండ మున్సిపాలిటీలకు సంబంధించి ఓడిపోయిన వాళ్ళు కూడా వెంకటరెడ్డి, నల్గొండలో 11వ వార్డులో బీఆర్ఎస్ గెలిచినా కూడా కాంగ్రెస్ గెలిచింది అని అభ్యర్థులకు ధ్రువపత్రం కూడా ఇవ్వటం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? ఒకరు గెలిచారని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ప్రకటించడంతో అక్కడ కొంత గందరగోళం. మరొక నల్గొండలో కార్పొరేటర్ స్థానాలు గెలుపొందడంతో అయితే కొంతమేర కాంగ్రెస్ ఊరేగింపు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి.